మీడియా మిత్రులందరికీ నమస్తే. మనకి నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రకటించింది. సో ఆ బడ్జెట్లో దేశానికి ఉపయోగపడేది ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. మన దేశానికి యువత వెన్నుముక, కానీ వాళ్ళకు కూడా అంటే జాబ్స్ పరంగా కానీ లేకపోతే మనకి వైద్య రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ విద్య అనేది లేకపోతే మన దేశానికి ట్యాక్సెస్ చదువుకొని మళ్ళీ జాబ్స్ చేయాలి కదా, వాళ్ళకు కూడా వచ్చేసి మళ్ళీ ఎలా కడతారు? సో వైద్యానికి విద్యకు చూసుకుంటే ఓన్లీ దేశం మొత్తంలో 5% ఇస్తున్నారు. 5%లో ఓన్లీ 1.5 వచ్చేసి మన విద్యకు వచ్చేసి శాంక్షన్ చేస్తున్నారు. మిగతాది చూసుకుంటే మూడు చిల్లర వచ్చేసి వైద్యానికి. ఇంత 5% అంటే దేశంలో వైద్యాన్ని మొత్తం తుంగలో దొక్కేసిర్రు ప్రభుత్వము. సో ఆ విధంగా చదువుకున్నోడు వచ్చేసి మళ్ళీ అడుగుతాడు కదా, చదువుకుంటే దేశాన్ని నిలదీస్తాడని చెప్పేసి ఈ విధంగా మనకి బడ్జెట్లో మొత్తానికి తుంగలో దొక్కేసేసారు. మన తెలంగాణకు చూసుకుంటే అదేవిధంగా ఇంకొకటి, రైతులకు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం దాని గురించి కూడా మాట్లాడలేదు. అలాగే వచ్చేసి మహిళల గురించి మాట్లాడలేదు. మన నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విధంగా కూడా దాని గురించి కూడా పట్టించుకోలేదు. ఈ విధంగా చూసుకుంటే సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, గుండు సున్నా మాత్రమే అని తెలిసింది. దాంట్లో ముఖ్యంగా మన తెలంగాణకు తీసుకుంటే ఇక తెలంగాణను అయితే వాళ్ళు మొత్తం పక్కన చేసి తెలంగాణ ఉందా దేశంలో అనే టైపులో మొత్తానికే పక్కకు పెట్టేసిరని చెప్పేసి చూసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే మన తెలంగాణకు రావాల్సిన నిధులలో వచ్చేసి ఏ ఒక్క రూపాయి కూడా పాతవి ఉన్నవి వాటివి కూడా బడ్జెట్ గురించి మాట్లాడలే. తెలంగాణకు వచ్చేసి బడ్జెట్ చూసుకుంటే వచ్చేది కాదు, ఇక్కడి నుంచి వచ్చేసి పోయేదే ఎక్కువ ఉన్నది ట్యాక్సుల రూపంగా, కానీ ఓన్లీ పేపర్స్ పంపిస్తున్నారు, ఏమీ చేసేది లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, దాంట్లో కూడా వచ్చేసి మనకి దాని గురించి పరిశ్రమల గురించి మాట్లాడలేదు, రైతుల గురించి మాట్లాడలేదు. అలాగే కొత్తగా ఏం తీసుకొచ్చారంటే మన సౌత్లో కొన్ని ఏరియాలలో వచ్చేసి ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు ప్రేమ పుట్టేసి ఎలక్షన్లలో ప్రేమ పుట్టేసి ఏం చేశారంటే వందే భారత్ అని చెప్పేసి దానికి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు తెలంగాణ మన పూణే, హైదరాబాద్ టు తమిళనాడు అని చెప్పేసి వాటికి ప్రత్యేకంగా ట్రైన్స్ పెడుతున్నారు. దానివల్ల సామాన్య ప్రజలకు ఏమొస్తున్నది, మిడిల్ క్లాస్ వాళ్ళు హై క్లాస్ వాళ్ళు తప్ప దాన్ని యూజ్ చేయలేరు. ఎందుకంటే అది ప్రీమియం లగ్జరీ అంటారు. ఆ దాంట్లో సామాన్యుడు ఏమన్నా ప్రయాణం చేయగలుగుతాడా? ఈ విధంగా చూసుకుంటే కూడా సామాన్య మానవులకు ఎలాంటి వచ్చేసి యూజ్ లేదు. మొత్తానికి ఒక సామాన్య ప్రజలు బతకాలి అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టట్లేదు. ఓన్లీ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకు మాత్రమే సంపాదించి పెట్టడానికి బడ్జెట్లు తీసుకొస్తున్నారు తప్ప ఏమీ లేదు అనేది చెప్పాలి. ఇక మనం చూసుకుంటే మన తెలంగాణలో ఎంపీలు, మంత్రులు పార్లమెంట్లో పోయి కొట్లాడుతుంటారు మన తెలంగాణ కోసం. మన తెలంగాణ బడ్జెట్లో ఏం జరుగుతుంది, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మీకు సిగ్గుండాలా? రాజీనామా చేసేయండి, పనికిరారు మీరు మంత్రులుగా. తెలంగాణకు అసలు చేత కాదు మీకు, రాజీనామా చేసేయండి. ఓన్లీ వచ్చేసి ముస్లింలు హిందువుల మధ్యలో వచ్చేసి మనలో గొడవలు పెట్టుకోవడానికి మాత్రం మీకు మీడియాల ముందర రావడం చేత అయితే పార్లమెంట్లో పోయి చేత కావట్లేదా? తెలంగాణకు రావాల్సిన మన నిధులు తీసుకురావడానికి మీరు రాజీనామా చేయండి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మీరు పోయి మాట్లాడండి, మీకు ఎదురు తిరగబోతే చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఎదురు తిరుగుతుంది. మీరు నిధులు తీసుకొచ్చేదాకా మేము వచ్చేసి ప్రజలతో సహకరించుకుంటూ, ప్రజలారా ముఖ్యంగా మీరు తెలంగాణ ప్రభుత్వానికి ఈ మంత్రులు ఏం చేస్తున్నారు, బీజేపీ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు, మీరు నిధులు లేకపోతే మన పరిస్థితి ఏంటిది అని చెప్పేసి ఆలోచించాలి. ఇక మీద హిందూ ముస్లింలు అని చెప్పేసి ఈ రాజకీయ గొడవలు చేసేదానికంటే మన తెలంగాణకి ఎవరైతే మంత్రులు మన నిధులు మనకు తీసుకొచ్చేటోళ్ళని మనం వచ్చేసి ఎన్నుకోవాలి. అలాగే మీరు ఇప్పటికైనా ప్రజలు మన విద్యా వైద్యం గురించి ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చేసుకోవాలి తప్ప ఈ బడ్జెట్లో వచ్చేసి ఈ మంత్రులు మనకేం లేరు. మీరు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ మంత్రులని.